ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున భగవాన్ నిత్యపారాయణ గ్రంథంలోని భగవాన్ రమణ మహర్షి నిత్యపారాయణ గ్రంథంలోని 8వ అధ్యాయం నుంచి అది మనం విందాం. అరుణాచలం భగవాన్ అరుణాచలమునకు విచ్చేసరి. ఆ అరుణాచలం ఎంతో పవిత్రమైన క్షేత్రం. అరుణాచలంలో ప్రకృతి ఎంతో ఆహ్లాదగమును, ఎక్కడ చూసినా పచ్చని చెట్లతోనూ చక్కటి పంటలతోనూ సస్యశ్యామలంగా కనిపించే సుందర ప్రదేశం. అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు గిరి రూపంలో ఆవిర్భవించినారు. కావున అరుణాచలంలో ఉన్న గిరి అంటే కొండ మామూలు కొండ అని భావించరాదు. ఆ గిరిని చూసిన వారు సాక్షాత్తు పరమేశ్వరుని దర్శించిన పుణ్యం కలుగును. అరుణాచలంలో వీచే గాలి పవిత్రం, కురిసే వర్షం పవిత్ర, కాచే ఎండ కూడా పవిత్రమైంది. అరుణాచలం నివసించే జనులందరూ భగవాన్ రమణ మహర్షులే. ఎందుకనగా భగవాన్ వారి వద్ద వచ్చిన వారిని ఎవరినైనా ఆత్మగానే చూసేదారు. భగవాన్ గురించి తెలుసుకున్న వారందరూ కూడా భగవాన్ని ఒక ఆత్మగాని భావించారు. కావుననే అక్కడ నివసించే జనులందరూ ఆత్మ కాబట్టి ఆ ఆత్మయ్య ప్రతి జీవులు నివసించి ఆ ఒకే ఆత్మ అందరిలో భగవానుతో సహా ఉన్నది. కావుననే అందరూ రమణ మహర్షులే అని అనబడుతుంది. అరుణాచలంలో ఉదయించే సూర్యుడు ఒక రమణ మహర్షి, రాత్రి చూసే చంద్రుడను, రమణ మహర్షి నీటిలో తేలే హంసలు, చెట్టు పైన కోకిలలు, ఎగిరే పక్షులు, పరిగెత్తే లేగదొడులు, పాలిచ్చే ఆవులు, జలచరాలు, క్రిమికేటకాలు అన్ని రమణ మహర్షులే. సర్వం ఆత్మీయ కావున సర్వజీవులు రమణ మహర్షి అని సంబోధించబడినది. మరి జీవులేనా కనిపించే కొండ చెట్లు, చేమలు, నీరు అన్ని భగవానుడే. ఆ ప్రదేశం అంతా భగవాన్ నడిచిన ప్రాంతం. భగవాన్ పాదములు తాకిన ధూళితో సహా రాళ్ళు రప్పులు అన్ని పవిత్రమైనవి. అరుణాచలంలో నివసించే ప్రజలు ఎంతో అన్యోన్యంగా ప్రేమతో ఉన్న జీవులు కారణము భగవాన్ మార్గమే. అరుణాచలంలో కాలు పెట్టిన ప్రతి జీవి ధన్యుడే. వారికి ఉన్న కష్టములు, రోగములు మరి ఏ ఇతర బాధలు ఏ క్షణమైనా అరుణాచలంలో కాలు పెట్టరో ఆ క్షణము నుండే మాయమైనట్టే. ఆ అరుణాచలం యొక్క మహత్యం మరి అంత గొప్పది. ఏమిటా మహత్యం? వచ్చే అధ్యాయాలు మనము విందాము. అంతవరకు స్వస్తి.